హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ లావణ్య వేమ్ల. టుడే వీడియోలో మా ఇంట్లో జరిగిన ఒక చిన్న ఫంక్షన్ గురించి అయితే మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే మా ఇంట్లో మా చిన్న వదిన గారికి వడిబియ్యం కార్యక్రమం జరిపాము. ఆ సన్నివేశాలను అయితే మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటాను ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా వ్యూయర్స్ చూస్తున్నట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వడిబియ్యం విశిష్టత ఏమిటంటే ప్రతి మనిషిలోని వెన్నెముక లోపల 72,000 నాడులు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 72,000 నాడులలో వెన్నెముకలు రక్షిస్తూ ఉంటాయి. ఈ నాడులు అనేది, ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది. ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి ఫ్రెండ్స్. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మణిపూర చక్రం దగ్గర మధ్య భాగంలో ఓడ్యాన పీఠం ఉంటుంది. మన అమ్మాయిలు నడుమున పెట్టుకునే ఆభరణం పేరు కూడా ఓడ్యానం అని పిలుస్తారు ఫ్రెండ్స్. 7 చక్రాలలో అమ్మాయిలు గౌరీదేవి ప్రతిరూపాలుగా 7 రూపాలలో శరీరంలోని అన్ని చక్రాల దగ్గర మ్యాగ్నెటిక్ పవర్ అనేది నిక్షిప్తమై ఉంటుంది. వడిబియ్యం అంటే అమ్మాయి ఓడ్యాన పీఠంలో ఉన్న పవర్ బియ్యం రూపంలో సమర్పించి ఆ పవర్కి మనం యాక్టివేట్ చేసి గౌరీదేవిని అలాగే మహాలక్ష్మీదేవి ప్రతిరూపంగా మన ఆడపిల్లలను మనము భావించినట్లు ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న భర్తను అర్ధనారీశ్వరులుగా మహావిష్ణువుగా భావించి మనమైతే వాళ్ళని సత్కరించాలి. అమ్మాలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటూ ఉంటారు చిన్నతనం నుంచి. ఒడి అంటేనే రక్షణ. వడిబియ్యం పోసే సమయంలో అమ్మాయి నిండు ముత్తైదులతో మహాలక్ష్మిలా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకే ఆడపిల్లలకు, ముఖ్యంగా పెళ్ళైన వారికి అన్ని చక్రాల దగ్గర ఏదో ఒకటి ధరించాలి అంటారు. అది బొట్టు, మెడలో హారం, వడ్యానం, చెవులకు దుద్దులు, కాళ్ళకు మెట్టలు, చేతులకు గాజులు, ఈ విధంగా ఏదో ఒక ఆభరణాలు అయితే ఆడపిల్లలకు మనము ధరిస్తూ ఉంటాము. పెళ్ళైన ముత్తైదులైతే ముఖ్యంగా బొట్టు, మెట్టలు, గాజులు, మంగళసూత్రం, పువ్వులు ఇలాంటివన్నీ పంచభూతాలకు సాక్షిగా ధరిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీకు వివరిస్తాను. ఆడబిడ్డను, అల్లుడు గారిని రక్షించమని తల్లిదండ్రులు చేసే వ్రతమే వడిబియ్యం ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వడిబియ్యంలో బియ్యం మాత్రమే కాకుండా అష్టైశ్వర్యాలను పోస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఎందుకంటే తన బిడ్డ అత్తవారింట్లో అష్టైశ్వర్యాలతో తులతూగాలని సంకల్ప పూజ లాంటిది ఫ్రెండ్స్. సూర్యచంద్రులకు గుర్తుగా ముత్యాలు, పగడాలు, నవగ్రహాలకు గుర్తుగా వక్కలు, ఖర్జూరాలు, బంగారానికి గుర్తుగా బెల్లం, కొబ్బరి పుడకలు, అందానికి గుర్తుగా పసుపు కొమ్ములు, అలాగే అమ్మాయికి దిష్టి తగలకుండా కాటుక, అందంగా కనపడడానికి అద్దం, దువ్వెన, తిలకం, పసుపు, కుంకుమ, బలంగా ఉండడానికి సారే కట్టి పంపుతారు ఫ్రెండ్స్. సంతోషంగా ఆ ఆడపడుచును తన తల్లి వాళ్ళ ఇల్లు కానీ వదిన వాళ్ళ ఇల్లు కానీ చల్లగా ఉండాలని, వాళ్ళ ఇల్లు కూడా అష్టైశ్వర్యాలతో తులతూగాలి అని వడిబియ్యం అంతా కంప్లీట్ అయిన తర్వాత 5 పిడికిల బియ్యాన్ని పుట్టింటికి ఇచ్చి మహాద్వారానికి నమస్కరించి బొట్టు పెట్టి అత్తవారింటికి వెళ్తుంది. వారు అత్తవారింట్లో ఆడపిల్లను పిలిచి పేరంటానికి సారే ఊరంతా పంచుతుంది. అందుకే ఆడపడుచు పెళ్ళైన తర్వాత 1 year తర్వాత కానివ్వండి, 3 years లోపు కానివ్వండి, 5 years బేసి సంఖ్యలో మనకి ఎప్పుడు చేతనైతే అప్పుడు 9 years లోపు కానివ్వండి, 12 years లోపు కానివ్వండి, కంపల్సరీగా ఈ కార్యక్రమాన్ని అయితే జరుపుతారు. ఆడపడుచులను గౌరవించే సాంప్రదాయం ఎన్నో ఏళ్ళ నుండి వస్తుంది ఫ్రెండ్స్. ఈ వడిబియ్యం ఏ సమయంలో పోస్తారో మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. మొదటగా పెళ్లిపీటల మీద వడిబియ్యం, తర్వాత పెద్ద వడిబియ్యం సంవత్సరం లోపు, తర్వాత పిల్లలు డెలివరీ అయిన తర్వాత, మనము ఊర్లో గడస్తంభం నిలబెట్టినప్పుడు, శక్తిపీఠాలను దర్శించినప్పుడు, అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, మనము కొన్ని నెలలలో మనము అమ్మవారి పూజలు చేస్తూ ఉంటాము, వారాలు అని. ఆ టైంలో మనము వారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించలేని సమయంలో వడిబియ్యం తీసుకువెళ్ళి టెంకాయలు కొట్టి మనము దేవతలను అయితే ప్రార్థిస్తూ ఉంటాము. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ముత్తైదులు దీవించి ఆడపడుచులకు చాలా మంచిది వడిబియ్యం కార్యక్రమంలో. మేము కూడా మా చిన్న వదినకు ఈ సంవత్సరం 2025లో పుష్యమాసంలో వడిబియ్యం కార్యక్రమం మా ఇంటి పద్ధతిలో జరిపాం ఫ్రెండ్స్. మేము తెలంగాణ పద్ధతిలో వడిబియ్యం నింపుతాం ఫ్రెండ్స్. ఈ సంవత్సరం వాళ్ళ ఇంట్లో పెద్దమ్మాయి
పెళ్లి జరుగుతుంది. ఈ సందర్భంగా మొదటి శుభకార్యం నిర్విఘ్నంగా జరగాలని మేము వడిబియ్యం వడి నింపి పంపించాం ఫ్రెండ్స్. మేము బియ్యంలో పసుపు ఆవు నెయ్యి కలిపి వడి నింపుతాము. ఎవరి పద్ధతి ఎలా ఉంటే అలాగా కొందరు పసుపు కలిపి వడి నింపుతారు, కొందరు పసుపు కలపకుండా వడి నింపుతారు ఫ్రెండ్స్. నెయ్యి అలా అలవాటు లేని వాళ్ళు వాళ్ళకు తోచిన ద్రవ నూనెతో వడిబియ్యం కలిపి పంపుతారు ఫ్రెండ్స్. ఈ వడిబియ్యంలో నలుపు నీలి వస్త్రం తప్ప నల్ల నీలి వస్త్రం తప్ప అన్నింటినీ ఉపయోగించి మనమైతే వడిబియ్యం కార్యక్రమం జరపచ్చు ఫ్రెండ్స్. ఆయుష్ని పెంచేలా కలర్స్ ఉంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం ఫ్రెండ్స్. అందుకే మనమైతే గ్రీన్, రెడ్, పర్పుల్, గులాబీ ఇలాంటి కలర్స్ని చూస్ చేసుకొని, ఎల్లో ఇలాంటి కలర్స్ని చూస్ చేసుకొని మనమైతే వడిబియ్యం అయితే పోసి పంపించవచ్చు. పుట్టింటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఒక రాత్రి నిద్ర గడిపిన తర్వాత మరుసటి రోజు మంచి తిథి, వారం, నక్షత్రం, టైం చూసి మనమైతే దేవుడికి ఇంట్లో గౌరీదేవికి నైవేద్యం సమర్పించి మనము రాహుకాలం లేని సమయంలో భోజన కార్యక్రమాలు జరిపిన తర్వాత మంచి సమయంలో మనం వడిబియ్యం కార్యక్రమం అయితే జరపాలి. తర్వాత మనము భోజన కార్యక్రమము మహాలక్ష్మి కొలువై ఉన్న పాలు, పెరుగు, పూలు, ధాన్యము, ముగ్గులు, గడపలు, ఆడపడుచులు వీటిని స్మరించుకుంటూ కార్యక్రమం అయితే మనం ముందుకు సాగించాలి ఫ్రెండ్స్. అదే ఉద్దేశంతో పెద్దలు ఈ సాంప్రదాయం పెట్టారు ఫ్రెండ్స్. పంచభూతాలకు సాక్షిగా 5 కలిసేలా వక్కలు, 5 ఖర్జూరాలు, 5 ఫ్రూట్స్, 5 కొబ్బరి గిన్నెలు, 5 గిద్దల బియ్యము, 5 పసుపు కొమ్ములు వాడి మనము ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే వడిబియ్యం పోయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నారు, మీరు ఎలా జరుపుకుంటారనేది కామెంట్ చేయండి. ఎవరైనా వ్యూయర్స్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. తెలియని వాళ్ళకి షేర్ చేయండి. న్యూ వ్యూయర్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ద్వారలక్ష్మికి నమస్కరించి, తులసీదేవికి నమస్కరించి, తర్వాత కూరాటమ్మ అంటే మన ఇంటి దేవతలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మనమైతే ఈ వడిబియ్యాన్ని ఉంచి నమస్కరించుకొని టెంపుల్కి వెళ్ళే వీలుంటే టెంపుల్కి వెళ్ళి వచ్చి మనమైతే చంద్రుడు వచ్చేలోపు అత్తవారింటికి అయితే వెళ్ళి వడిబియ్యాన్ని అయితే ఉంచాలి ఫ్రెండ్స్. ఎవరి ఇంటి పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తారు. దూర ప్రయాణం చేసేవాళ్ళు, వీలు లేని వాళ్ళు అదే గడప దగ్గర కాకపోయినా వేరే ఇంట్లో మనకు అత్తవారి వరుస ఎవరైతారో వాళ్ళ ఇంట్లో ఉంచైతే మనం ఈ కార్యక్రమాన్ని అయితే జరపొచ్చు. చంద్రుడు చుక్కలను చూడకముందే వాళ్ళ అత్తవారింటికి చేరితే మంచిది అని చెప్తారు ఫ్రెండ్స్. అలాగే వాళ్ళు వెళ్ళే ప్రయాణంలో వాళ్ళకి ఎక్కడ ఆకలి వేయకుండా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెరగన్నము, సారే, గౌరమ్మను మనమైతే ఇచ్చి పంపాలి ఫ్రెండ్స్. వాళ్ళకైతే కొందరి ఇంట్లో పద్ధతి ఉన్న దాని ప్రకారం ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారు. మేమైతే మా ఇంట్లో ఈ విధంగా జరుపుకున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని చూస్తూ ఉండండి. మధురానికి గుర్తుగా స్వీట్ని మనము ఆనందానికి, ఆప్యాయతను పెంచేలా పంచేంద్రియాలు సహాయపడతాయి కాబట్టి మనము స్వీట్స్ని పళ్ళను కట్టి సారగా పెట్టి పంపుతాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. వీడియో కంప్లీట్గా చూసి మీకు నచ్చిన 2-3 పాయింట్స్ని కామెంట్ చేయండి.